హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుషారు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోతున్నాం వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు. చూడటానికి ఎంత టేస్టీగా ఉందో, చేసుకోవడం కూడా అంత ఈజీ అండి. నేను ఒక 6 టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయితే గనక పాలు విరగకుండా, తాలిక విరగకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయేటట్టు వస్తుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ముందుగా ఒక వెడల్పాటు ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని నట్స్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాం. యాక్చువల్గా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. బెల్లం మరగబెట్టుకోవటం, తర్వాత పాల తాలికలు చేసుకోవటం, ఆ తర్వాత పాల తాలికలు బాయిల్ చేసుకోవటం. అంతే సింపుల్. సో ముందుగా మనం ఫ్రై చేసేసుకున్నాం కదా నట్స్, అవన్నీ నట్స్ తీసేసుకుందాం. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నట్స్ తీసేసుకున్న తర్వాత మనం సేమ్ ప్యాన్ వాడచ్చండి. ప్యాన్లో వాటర్ పోసుకుందాం. 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటరు. నేను ఇక్కడ తీసుకుంటుంది పొడి పిండి అండి, అందుకని దానికి తగ్గట్టుగా నేను వాటర్ చెప్తున్నాను. 1.5 వాటర్ పోసుకోవాలి, కానీ నేను 1 మీద పావు వాటర్ పోసి ఇంకో పావు మిల్క్ పోసుకుంటున్నా. టిప్ నెంబర్ 1 ఏంటంటే దీనివల్ల టేస్ట్ సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందులో 4-5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాం. టిప్ నెంబర్ 2 ఏంటంటే షుగర్ వేసుకోవడం వల్ల మన పాల తాలికలు ఇంకా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అది టిప్ నెంబర్ 2. ఇంకా చూసారా, మిల్క్ అంతా బాయిల్ అవడం మొదలు పెట్టేదాకా వెయిట్ చేసి మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఆ పౌడర్ వేసేసుకుందాం. తడిపిండికి డిఫరెంట్ రేషియోస్ ఉంటాయండి. ఇది పొడిపిండి కాబట్టి 1.5 కప్పు పోసుకుంటున్నాము. ఇంకా దగ్గరుండి లంప్స్ ఏమీ లేకుండా, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అందులో కొంచెం నెయ్యి కూడా ఉంది కదండి, ముందర మనం వేసిన నెయ్యి. ఆ నెయ్యి వల్ల దీనివల్ల అంటుకోకుండా బాగా వస్తుంది. అలా తిప్పుతూ ఉండాలి మొత్తం గట్టిపడేదాకా. చూసారా, చేతికి అంటుకోవట్లేదు. ఇంకా దీన్ని ఆఫ్ చేసుకొని దింపేసుకోవచ్చు. ఇంకా పక్కన పెట్టుకొని ఆరేదాకా ఉంచుకోవాలి. ఇది ఆరుతూ ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టుకుంటే తొందరగా ఆరుతుంది. ఆ పిండి చల్లబడే లోపల మనం బెల్లం కరగబెట్టుకుందాం. 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు బెల్లం తీసుకుంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాఫ్ బెల్లం, హాఫ్ పంచదార కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం జస్ట్ బెల్లము కరగబెట్టడం వరకే, మనం మరగబెట్టడం అవన్నీ అవసరం లేదు, పాకం అవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయింది, ఇంకా తీసేసుకోవచ్చు స్టవ్ నుంచి. ఇప్పుడు ఈ లోపల అది చల్లారిపోయింది. దాన్ని ఊరికే గట్టిగా ముద్దలాగా చేసుకొని, చూసారు కదా అది కన్సిస్టెన్సీ. మరీ సాఫ్ట్గా ఉంటే ఆ తాలికలు పాలలో వేసిన వెంటనే కరిగిపోతాయి. మరీ గట్టిగా ఉంటే పాలు పీల్చుకోవు. అందుకని మనం ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి కరెక్ట్గా. దానికి చేత్తో చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ చక్రాల గొట్టంలో చేసుకుంటున్నాను. చక్రాల గొట్టంలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని తాలికలు చాలా యూనిఫామ్ షేప్లో వస్తాయి. చూసారు కదా, నేను సింగిల్గా ఉన్నదే తీసుకున్నాను. ఇందులో పెట్టి మనం మురుకుల్లాగా చేసేసుకుంటే తాలికలు చాలా ఈజీ అండి. చక్కగా అన్ని యూనిఫామ్ షేప్లో, సేమ్ షేప్లో వస్తాయి. ఎంత పిండి ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, కొంతమంది ఇట్లాగా గిద్దెలో వేస్తే పగిలిపోతాయి, విరిగిపోతాయి అంటారు, కానీ దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. అదే నెంబర్ 3. మనం చేసుకున్న పాల తాలికలు గట్టిగా ఉండాలండి, లేకపోతే పాలలో వేసుకున్న వెంటనే విరిగిపోతాయి. చూసారా, చేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా చేత్తో ఇది అమ్మాలి. చేత్తో చేసేటప్పుడు కూడా బులబులాగా కాకుండా గట్టిగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసారా, మొత్తం అట్లా అన్నీ చేసేసుకున్నాము. దానిపైన కొంచెం పిండి వేసేస్తున్నాము. టిప్ నెంబర్ 4. అంతా చేసేసుకున్న తర్వాత ఇలా పిండి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు పాలల్లో వేసినా విరగకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడు మనం ఆ పాల తాలికలు మరగబెట్టుకోవాలి కదా, దానికి నీళ్లు పోసుకుంటున్నాము. నీళ్ళల్లో 1 కప్పు పౌడర్కి 1 కప్పు నీళ్లు, 2 కప్పులు పాలు పోసుకుంటాము. ముందర నీళ్ళలో ఇలా వీటిని ఉడికించుకుంటే పాలలో వేసినా కూడా విరిగిపోకుండా ఉంటాయి. వాటర్ మరిగేదాకా అట్లాగే చూసుకోవాలి. ఇట్లా మనం వెడల్పాటిది హ్యాండిల్ ఉన్నదైతే బెటర్ అండి. మనం గరిటతో తిప్పకుండా హ్యాండిల్ తిప్పుతూ ఉంటే లోపలవి పాల తాలికలు కదులుతూ ఉంటాయి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేడి పాలు పోయాలి, మర్చిపోకండి. వేడి పాలు పోయాలి. అందులో పోసి లైట్గా, చూసారు కదా, అంత లైట్గా తిప్పాలి. ఒక 2 మినిట్స్ వరకు దాన్ని కదపకుండా అట్లాగే రెస్ట్ అవ్వాలి. అది టిప్ నెంబర్ 5. వెంటనే కదిపారంటే కనుక అవి ముక్కలు అయిపోతాయి. సో 2 మినిట్స్ అట్లాగా బాయిల్ చేసిన తర్వాత
కింద అడుగు అంటకుండా ఉండటం కోసం మధ్యలో తిప్పుతూ ఉండాలి అట్లాగా గరిటెతో. లేకపోతే ఇట్లా కింద హ్యాండిల్ పట్టుకొని హ్యాండిల్తోనే కదుపుతూ ఉంటే చాలు. ఇంకా మిల్క్ బాయిల్ అవటం మొదలుపెట్టిన వెంటనే కోకోనట్ వేసుకోవాలి. ఈ కోకోనట్ వల్ల మనకి డబుల్ బెనిఫిట్స్ అండి. టేస్ట్ బాగుంటుంది, పాలు కూడా థిక్నెస్ అవుతుంది. మనం దింపేసే ముందర మనం ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ 3-4 ఇలాచీస్ నేను దంచుకొని వేసుకున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, థిక్గా ఉంది. లోపల ఉడికాయా లేదా చూసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉడికిందండి, బాగా మెత్తగా ఉంది. మీకు ఇంకా థిక్నెస్ కావాలి అనుకుంటే కొంచెం బియ్య పిండిలో వాటర్ పోసుకొని కూడా కలుపుకోవచ్చు. కానీ నాకు ఇంకా కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక కరగబెట్టుకున్న బెల్లం వేసేస్తున్నాం. ఇది టిప్ నెంబర్ 6. మనం ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేసుకోవాలి, లేకపోతే అది విరిగిపోతుంది పాలు. తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసేసుకుంటున్నాము. నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకా బెల్లము అన్నీ కలిసేదాకా ఒకసారి అట్లా తిప్పుకుందాము. గరిటెతో తిప్పుకొని దాన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం తిని కన్సిస్టెన్సీ ఉంటుంది. చల్లారిన చూసారా కొంచెం గట్టి పడుతుంది అట్లాగా. ఇంకా మనకి కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా ఉండాలనుకుంటే ఇలా చెప్పినట్టు బియ్య పిండిలో నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇంతవరకు చాలండి. చూసారు కదా ఎంతో నోరూరించే బెల్లం పాల తాలికలు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.